హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ ఆలు కర్రీ అండి. కుర్మా టైప్ కర్రీ చేసుకుందాము మసాలా గ్రేవీతో. మీల్ మేకరు ఆలు, దాని గ్రేవీ కోసం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, టమాటా, ఈ పుచ్చగింజలండి, ఒక పెద్ద స్పూన్ పుచ్చగింజలు తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు. ఇవి గ్రేవీ చేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసానండి, లైట్గా. ఇందులో మీల్ మేకర్ వేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుని మనం గ్రేవీ చేసేసుకుందాం. అల్లం అండి, వెల్లుల్లి, ఉల్లిపాయ, చిన్న టమాటాలు 2 వేసుకున్నానండి. పుచ్చగింజలు, జీడిపప్పు, అలాగే ఇందులో రా మసాలా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 ఇలాచి. కళాయి పెట్టానండి, 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. కరివేపాకు, పచ్చిమిర్చి. గ్రేవీ కోసం మిక్సీ పట్టిన ఉల్లిపాయ, టమాటా, పుచ్చగింజలు, జీడిపప్పు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు, సాల్ట్, గ్రేవీ వేగిపోయిందండి, ఆలు వేసేసుకుందాం. ఆలు ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుందండి కర్రీకి. మనం కుర్మా కింద వండుకుంటున్నాం కదా. మూత పెట్టేద్దాం.
వాటర్ పోస్తున్నానండి. మన మీల్ మేకర్ వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ అవి ఉడికిపోయినాయి. ఆలు 70% ఉడికిన తర్వాత అప్పుడు మీల్ మేకర్ వేద్దాము. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కారం, ధనియాల పొడి, మసాలా పొడి వేయట్లేదండి. గ్రేవీలో రా మసాలా వేసాను కదా, అది సరిపోతుంది మాకు. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినేటట్టు అయితే కనుక ఇంకో కొంచెం ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసుకోండి, గరం మసాలా పౌడర్. ఇప్పుడు మీల్ మేకర్ వేసేద్దాం. ఇవి వేడి నీళ్ళలో వేసుకున్నాక వేడి నీళ్ళు తీసేసి 2 సార్లు చన్నీళ్ళు వేసుకుని కడుక్కుని గట్టిగా పిండేసుకోవాలండి. వాటర్ లేకుండా పిండుకోవాలి. మూత పెట్టేద్దాం. కొత్తిమీర వేసేద్దాం. స్టవ్ సిమ్లోనే ఉంచి 1 నిమిషం మగ్గనిద్దామండి. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీల్ మేకర్ ఆలు కుర్మా అండి, రెస్టారెంట్ స్టైలు. మనకి ఇది రైస్కే కాదు, చపాతీకి పుల్కాల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.